Hello, children. Welcome back to our channel SP Children World. ఈరోజు మనము ఈ వీడియోలో 9th క్లాస్ హిందీ సెకండ్ లెసన్ ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర అనేటువంటి పాఠం గురించి తెలుసుకుందాము. ముందుగా ఈ ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర అనేటువంటిది రాసినటువంటి లేఖిక బచేంద్రి పాల్. ఈరోజు बचेंद्री पाल యొక్క लेखिका परिचय के बारे में हम जानेंगे. बचेंद्री पाल का जन्म उत्तरांचल के चमोली जिले में बंपा गांव में 24 मई 1954 को हुआ. बचेंद्री अपनी मां हमसादेई नेगी और पिता किशन सिंह पाल की तीसरी संतान हैं. पिता पढ़ाई का खर्च उठाने में असमर्थ थे, अतः बचेंद्री को 8वीं कक्षा से आगे की पढ़ाई का खर्च सिलाई कढ़ाई करके जुटाना पड़ा. 10वीं पास करने के बाद बचेंद्री के प्रिंसिपल ने उनके पिता को उनकी आगे की पढ़ाई के लिए सहमत किया. बचेंद्री ने ऐसी विषम स्थितियों के बावजूद संस्कृत से एमए और फिर बीएड की शिक्षा हासिल की. लक्ष्य के प्रति इसी समर्पण भाव ने इन्हें एवरेस्ट पर विजय पाने वाली पहली भारतीय पर्वतारोही होने का गौरव दिलाया. यहाँ देखिए, बचेंद्री पाल ఉత్తరాంచల్ అంటే ఉత్తరాఖండ్లోని చమోలి అనేటువంటి జిల్లాలో బంపా గ్రామంలో 24 మే 1954 సంవత్సరంలో ఈమె జన్మించారు. బచేంద్రి వాళ్ళ యొక్క మదరు హంసాదేయి నేగి, అదేవిధంగా తండ్రి కిషన్ సింహ్ పాల్ యొక్క 3వ సంతానంగా జన్మించడం జరిగింది. పితా పడాయి కా ఖర్చు ఉఠానే మే అసమర్థతే. తన యొక్క తండ్రి ఆర్థికంగా ఫైనాన్షియల్గా అంత ఉన్నత స్థాయి లేకపోవడం వలన తన యొక్క విద్యాభ్యాసం అనేటువంటిది 8వ తరగతి వరకు మాత్రము చదివించగలిగాడు. తర్వాత ఉన్కి పడాయి కా ఖర్చ్, తన యొక్క చదువు అంతా కూడా बचेंद्री पाल సిలాయి కడాయి కర్కే, సిలాయి కడాయి కా అర్థం స్టిచ్చింగ్, అల్లికలు కుట్లు చేసుకుని ఆమె తన యొక్క చదువు అనేటువంటి దాన్ని కొనసాగించింది. 10वीं పాస్ కర్నే కే బాద్, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఉస్కే ప్రిన్సిపల్నే ఉన్కే పితాకో, వాళ్ళ తండ్రి వాళ్ళ యొక్క ఫాదరుని వాళ్ళ ప్రిన్సిపల్ గారు ఆమెని చదివించమని చెప్పేసి, ఆమెని ఎలా అయినా సరే చదివించండి అని చెప్పేసి తన్ని ఒప్పించడం జరిగింది. బచేంద్రికి ఆర్థికంగా ఇలాంటి విషమ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, అంటే ఫైనాన్షియల్గా తను అంత ఉన్నత స్థానంలో లేకపోయినప్పటికీ కూడా ఆమె సంస్కృతంలో ఎంఏ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా బీఎడ్ కూడా తను కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆమె ఇలాంటి విషమ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, అంటే ఆర్థికంగా తను స్టేబుల్గా లేకపోయినప్పటికీ కూడా ఆమె యొక్క డెడికేషన్ అనేటువంటిది, హార్డ్ వర్క్ అనేటువంటిది తనని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. అదేవిధంగా ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో, తన యొక్క సక్సెస్ కావడంలో, అదేవిధంగా ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి మొదటి భారతీయ మహిళగా ఆమె తన యొక్క గౌరవాన్ని సంపాదించుకోగలిగింది. తన యొక్క కృషి, పట్టుదల, అంకిత భావంతో బచేంద్రి పాల్ ఆమె తన యొక్క విజయాన్ని సాధించగలిగింది. बचेंद्री को पहाड़ों पर चढ़ने का चाव बचपन से ही था. ఆమెకు చిన్నతనం నుంచే కొండలు అవి ఎక్కాలని చావ్ కా అర్థం రుచి, ఇంట్రెస్ట్ అనేటువంటిది చిన్నతనం నుంచే కొండలు ఎక్కాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంది. జబ్ ఇన్కా బడా భాయి ఇన్హే పహాడ్ పర్ చడ్నే సే రోక్తా థా. వాళ్ళ యొక్క ఎల్డర్ బ్రదరు ఈమె బచేంద్రి కొండలు ఎక్కుతూ ఉంటే తను ఇతన్ని ఆపుతూ ఉండేవాడు. इनसे 6 साल छोटे भाई को पहाड़ों पर चढ़ने के लिए उकसाता था. ఉక్సానా కా అర్థం ఎంకరేజ్ చేసేవాడు. తన్నేమో బచేంద్రి పాల్ కొండలు ఎక్కుతూ ఉంటే వాళ్ళ ఎల్డర్ బ్రదర్ ఆపేవాడు. తనకంటే చిన్నవాడైనటువంటి యంగర్ బ్రదర్ కనుక కొండలు ఎక్కుతూ ఉంటే ఉక్సాతా థా, అతన్ని ప్రోత్సహించేటువంటి వాడు. తబ్ బచేంద్రికో బహుత్ బురా లగ్తా థా. ఈ విషయము తనకి చాలా బాధగా అనిపించేది. वह सोचती थी कि भाई यह क्यों नहीं समझता कि जो काम छोटा भाई करता है वो उसकी यह बहन भी कर सकती हैं. ఆమె ఎప్పుడు అనుకుంటూ ఉంటుంది, ఏమని చెప్పేసి అని అంటే, తనకంటే చిన్నవాడైనటువంటి తమ్ముడు ఈ కొండను ఎక్కగలిగినప్పుడు తన యొక్క
అక్క, చెల్లి ఎందుకు ఈ విధంగా ఎక్కలేదు అనేటువంటి భావన వాళ్ళ బ్రదర్‌కి ఉంటుంది అని చెప్పేసి తనెప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది. లోగ్ లడకియోं को इतना कोमल नाज़ुक क्यों समझते हैं? ప్రజలందరూ కూడా అమ్మాయిల్ని చాలా కోమలంగా, సాఫ్ట్‌గా ఉంటారు, నాజూగ్గా ఉంటారు అని చెప్పేసి ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కాదు అని చెప్పేసి బచేంద్రి తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. बहरहाल पहाड़ों पर चढ़ने की इनकी इच्छा बचपन में भी पूरी होती रही. అయినప్పటికీ కూడా బహర్హాల్ का अर्थ है फिर भी తనకి తన కొండలు ఎక్కడాన్ని వాళ్ళ ఎల్డర్ బ్రదర్ ఆపేవాడు. అయినప్పటికీ కూడా పహాడ్ పర్ చడ్నేకి ఉన్కి ఇచ్చా కొండలెక్కాలనేటువంటి యొక్క తన కోరిక బచ్‌పన్ మే బీ పూరీ హోతీ రహీ. చిన్నతనంలోనే అది ఎలాగో ఒకలాగా వాళ్ళన్న ఎక్కనీకపోయినా కూడా తన బాల్యంలో తన కొండలెక్కాలనుకున్నటువంటి కోరిక అనేటువంటిది పూర్తి అయింది. क्योंकि ఎలాగా అనంటే इनका परिवार साल के कुछ महीने एक ऊंचाई वाल में गाँव में बिताता था और कुछ महीने पहाड़ से नीचे तराई में बसे एक और गाँव में. అది ఏ విధంగా కంప్లీట్ అయిందని అంటే వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క ఫ్యామిలీ అనేటువంటిది సంవత్సరంలో కొన్ని నెలలు అనేటువంటిది ఆ పర్వతానికి ఎత్తుగా ఉన్నటువంటి గ్రామంలో కొన్ని నెలలు, అదేవిధంగా కొన్ని నెలలేమో కింద ఉండేటువంటి గ్రామంలో వీళ్ళు నివసించాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటిది. ఎందుకని అనంటే అక్కడ ఉత్తరాఖండ్‌లో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వలన వీళ్ళు కొన్ని నెలలు కొండ మీద నివసించాల్సిన పరిస్థితి వచ్చేది. అదేవిధంగా కొన్ని నెలలు కొండ కింద నివసించాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. जिस मौसम में परिवार नीचे तराई वाले गाँव में आ जाता था. ఏ సీజన్‌లో అయితే వీళ్ళు వీళ్ళ యొక్క ఫ్యామిలీ అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా కొండ క్రింద ఉండేటువంటి ప్రాంతంలో నివసించేవారో ఉన్ మహీనోं में ఆ నెలల్లో స్కూల్ जाने के लिए बचेंद्री को भी 5-6 मील पहाड़ी की चढ़ाई चढ़नी और उतरनी पड़ती थी. ఈ విధంగా తన కోరిక ఏ విధంగా తీరింది ఈ యొక్క మౌంటైన్స్‌ని ఎక్కాలనేటువంటి కోరిక అనేటువంటిది అంటే కొన్ని నెలలు తను స్కూల్‌కి వెళ్ళటంలో బచేంద్రి స్కూల్‌కి వెళ్ళాలి అంటే 5-6 మైళ్ళు తను కొండ ఎక్కి అదేవిధంగా స్కూల్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది. అదేవిధంగా కొన్ని సార్లు కొండ దిగి స్కూల్‌కి మళ్ళీ ఇంటికి రావాల్సిన పరిస్థితి వచ్చేది. ఈ విధంగా తన యొక్క కోరిక అనేటువంటిది కొండ ఎక్కాలనేటువంటి కోరిక అనేటువంటిది కంప్లీట్ అనేటువంటిది అవ్వడం జరిగింది. इधर बचेंद्री की पढ़ाई पूरी हुई, उधर इंडियन माउंटेन फाउंडेशन ने एवरेस्ट अभियान पर जाने का साहस रखने वाली महिलाओं की కోచ్ शुरू की. इस प्रकार ఈ విధంగా బచేంద్రి యొక్క స్టడీస్ అనేటువంటిది కంప్లీట్ అయ్యాయి. ఆమె సాంస్క్రిట్‌లో ఎంఏ అనేటువంటిది చేయడం జరిగింది. అదేవిధంగా బీఈడీ అనేటువంటిది చేయడం జరిగింది. ఇవి కంప్లీట్ అయిన వెంటనే ఇండియన్ మౌంటైన్ ఫెడరేషన్ నే ఎవరెస్ట్ అభియాన్ పర్ జానే కా ఇండియన్ మౌంటైన్ ఫెడరేషన్ వాళ్ళు ఎవరెస్ట్‌ని అధిరోహించేటువంటి సాహసం కలిగినటువంటి మహిళల కోసము అన్వేషిస్తూ ఉన్నారు. बचेंद्री इस अभियान दल में शामिल हो गई हैं. बचेंद्री पाल इस अभियान दल में शामिल हो गई हैं. शामिल होना का अर्थ है పార్టిసిపేట్ చేసింది. తను కూడా దానిలో పార్టిసిపేట్ అనేటువంటిది చేయడం జరిగింది. ట్రైనింగ్ కే దౌరాన్ బచేంద్రి 7500 मीटर ऊंची मानी चोटी पर सफलतापूर्वक चढ़ी. ఆ విధంగా తను ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది. ఆ ట్రైనింగ్ కే దౌరాన్ అంటే ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో బచేంద్రి 7500 మీటర్ల ఎత్తైనటువంటి శిఖరాన్ని సఫలతాపూర్వక్ చడి చాలా సక్సెస్‌ఫుల్‌గా దాన్ని ఎక్కడం జరిగింది. कई महीनों के अभ्यास के बाद आखिर वह दिन आ ही गया जब उन्होंने एवरेस्ट विजय के लिए प्रयाण किया है. కై మహీనోంకి అభ్యాస్ కే బాద్ అంటే చాలా నెలల ట్రైనింగ్ తర్వాత ప్రాక్టీస్ తర్వాత చివరిగా ఆఖిర్ వహ్ దిన్ ఆహి గయా చివరికి ఆ రోజు రానే వచ్చింది. జబ్ ఉన్హోనే ఎవరెస్ట్ విజయ్ కే లియే ప్రయాణ్ కియా హై. ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి అనేటువంటి ఏ దృఢ సంకల్పంతో అయితే ఉందో ఆ రోజు రానే వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. बचेंद्री ने एवरेस्ट विजय की अपनी रोमांचक पर्वतारोहण यात्रा का संपूर्ण विवरण स्वयं ही कलमबद्ध किया है. बचेंद्री पाल ఏం చేశారంట ఎవరెస్ట్ విజయ్కి अपनी रोमांचक पर्वतारोहण यात्रा ఇలాంటి ఎక్సైటింగ్ ఆమె రోమాంచక్ అర్థం है ఇలాంటి ఎక్సైటింగ్ ట్రావెల్ మొత్తాన్ని కూడా రోమాంచక్ పర్వతారోహణ యాత్ర ఆ విధంగా
ఎక్సైట్మెంట్‌తో కూడినటువంటి ఆ పర్వతారోహణ జర్నీ మొత్తాన్ని కూడా సంపూర్ణ వివరణ, దాని యొక్క పూర్తి ఎక్స్‌ప్లనేషన్ మొత్తాన్ని కూడా ఆమె తనంతట తానుగా కలంబద్ కియా హై అంటే లిఖా గయా హై. ఆమె తాను రాయడం జరిగింది. మొత్తాన్ని కూడా ఆమె టూర్ మొత్తాన్ని కూడా వివరించడం జరిగింది. ప్రస్తుత అంశ ఉసీ వివరణ మే సే లియా గయా హై. ప్రస్తుత పార్ట్ ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర అనేటువంటిది ఆమె రాసినటువంటి ఆ జర్నీ నుంచి తీసుకోవడం జరిగింది. यह लोमहर्षक अंश बचेंद्री के उस अंतिम पड़ाव से शिखर तक पहुंचकर तिरंगा लहराने के पल पल का ब्योरा बयान करता है. ఇలాంటి లోమహర్షక్ అంశ్, ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ బచేంద్రీ పాల్ అంతిమ్ పడావ్ సే శిఖర్ తక్ పహుంచ్కర్, ఆమె స్టార్టింగ్ పాయింట్ నుంచి శిఖరం అంచు వరకు చేరి అక్కడ తిరంగా లహర అనేక ఆమె అక్కడికి అంతిమ పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి అంతిమ శిఖరం అంచులకు వెళ్ళి అక్కడ భారతీయ జెండాని ఎగరేసినటువంటి క్షణం వరకు కూడా ఆమె చాలా చక్కగా దీన్ని వర్ణించడం జరిగింది. ఇసే పడితే ऐसे लगता है मानो पाठक भी अपने कदम से कदम मिलाता हुआ सभी खतरों को खुद झेलता हुआ एवरेस्ट के शिखर पर जा रहा है. దీన్ని కనుక మనం చదువుతూ ఉంటే ఇసే పడితే హుయే, దీన్ని చదివేటప్పుడు ఐసా లగ్తా హై, మనకి ఎలా అనిపిస్తుంది అంటే మానో పాఠక్ బి, చదివేటువంటి వాళ్ళు కూడా ఉన్కే కదం సే కదం మిలాతే హువా, ఆమెతో పాటు మనం కూడా అడుగులు వేస్తూ ఆమెతో పాటు మనం కూడా జర్నీ చేస్తూ సభీ ఖతరోంకో, మధ్యలో ఎదురైనటువంటి అపాయాలన్నింటినీ కూడా ఖుద్ జేల్తా హువా, మనం కూడా స్వయంగా అనుభవిస్తూ ఆ ప్రమాదాలన్నింటినీ కూడా ఎవరెస్ట్కే శిఖర్ పర్ జా రహా హో, మనం కూడా ఆమెతో పాటు అడుగులు కలుపుతూ ఆమెకు కలిగినటువంటి అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్వయంగా అనుభవిస్తూ మనం కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించామా అన్నటువంటి విధంగా ఆమె తన యొక్క యాత్ర మొత్తాన్ని కూడా ఇక్కడ కలంబద్ కియా హై అంటే వివరించారు, రాయడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఈ ఎవరెస్ట్ మేరీ శిఖర యాత్రకి సంబంధించినటువంటి లేఖికా పరిచయ్ బచేంద్రీ పాల్ గురించి. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము ఈ లేఖికా పరిచయ్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో ఎవరెస్ట్ మేరీ శిఖర యాత్ర లెసన్ గురించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి మనము తెలుసుకుందాము.